ఇప్పుడు మనం నేర్చుకున్న ఫార్ములాస్ అన్ని ఒకసారి రాసుకోబోతున్నామండి. హైట్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g. రేంజ్ యూ స్క్వేర్ సైన్ 2 టీటా బై g. టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2u sin theta by g. And h by r is equal to tan theta by 4. These are the equations we have derived. Now, for what angle of projection range is maximum? ఏ కోణానికి వ్యాప్తి గరిష్టంగా ఉంటుందో చూద్దాం. వ్యాప్తి గరిష్టం కావాలి అంటే ఈ సైన్ విలువ గరిష్టం అవ్వాలి. అంటే 2 θ విలువ 90 డిగ్రీలు అయితే టీటా 45 అంటే సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి యూ స్క్వేర్ బై జీ అవుతుంది. సో ఆర్ మ్యాక్సిమం విలువ ఎంత అంటే యూ స్క్వేర్ బై జీ. ఎప్పుడు అవుతుంది అది? టీటా ఈజ్ ఈక్వల్ టు 45. స్పోర్ట్స్లో ఉపయోగిస్తుంటామండి దీన్ని. షార్ట్ పుట్, జావలిన్ త్రో, అదేదో మగధీరా సినిమాలో చూసి ఉంటారు. ఇట్లా జావలిన్ త్రో, ఇట్లా రాడ్ విసిరేస్తాడు వాడు. ఎవరు, హీరోనా విలనా? అది మీరే చెప్పాలి నాకు. కాబట్టి అటువంటి అప్పుడు విసిరేసేది ఏంటనమాట, అది జావలిన్ త్రో. కరెక్ట్ కదా? జావలిన్ త్రో ఇట్లా విసిరేస్తాడు. 45 డిగ్రీస్ విసిరేస్తే అది మ్యాక్సిమం వ్యాప్తిని పొందుతుంది, మ్యాక్సిమం దూరం వెళ్తుంది. కాబట్టి స్పోర్ట్స్లో కూడా ఫిజిక్స్ ఉపయోగిస్తున్నామండి. సో ఎప్పుడన్నా మీరు పోలీస్ రిక్రూట్మెంట్కి వెళ్ళారు, కొన్ని ఈవెంట్స్ చేయాలి, ఆ షార్ట్ పుట్ని విసరాలి. ఆ షార్ట్ పుట్ విసిరినప్పుడు మనం 45 డిగ్రీస్తో విసరాలి. విసిరితే గరిష్ట వ్యాప్తికి వెళ్తుంది. కాబట్టి ఈ ఫిజిక్స్ ఈ రకంగా మనం ఉపయోగిస్తాం. అలాగే హెచ్ మ్యాక్సిమం అవ్వాలంటే, హైట్ మ్యాక్సిమం అంటే ఎట్లా? టీటా 90 వర్టికల్ ప్రొజెక్షన్ గట్టికల్గా విసిరేసేయాలి. ఈ ఫార్ములాలో టీటా 90 పెట్టామనుకోండి అది 1 అయిపోతుంది, యూ స్క్వేర్ బై 2g. కాబట్టి వర్టికల్ ప్రొజెక్షన్కి ఫార్ములా టీటా 90 అయినప్పుడు గరిష్ట ఎత్తు వస్తుంది యూ స్క్వేర్ బై 2g. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉందండి. వాట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ హియర్ ఈస్, సపోజ్ ఎవరికైనా సరే వాడు గరిష్టంగా అంటే ఆర్ మ్యాక్సిమం 10 మీటర్లు విసిరేసాడు అనుకోండి, మరి ఎంత ఎత్తు విసరగలడు అంటాడు. తొలివేగం ఎంత ఉండండి, ఒక మనిషికి ఇచ్చాం, వాడికి తన యొక్క తొలివేగంతో గరిష్ట దూరం అంటే 45తో విసిరేసాడు, 10 మీటర్లు పోయింది. మరి గరిష్ట ఎత్తు ఎంత విసురుతాడు అంటే ఇక్కడ చూడండి, యూ స్క్వేర్ బై జీ, ఇక్కడ యూ స్క్వేర్ బై 2g అంటే 10 బై 2 అంటే 5 మీటర్స్. ఇక్కడ 20 అనుకోండి, ఇక్కడ 10 అంటే సగం. కాబట్టి క్షితిజ సమాంతరంగా 10 మీటర్లు విసరగలిగిన వాడు నిట్టలుగా ఎంత విసురుతాడు అంటే 5 మీటర్స్. ఈ పై సూత్రాన్ని బట్టి మనం చెప్పవచ్చండి. అలాగే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం క్రికెట్లో. క్రికెట్ చూడాలా అక్కర్లేదా? ఆ మ్యాచ్ చూస్తేనే అర్థమైపోద్ది. మన వాళ్ళు చెబుతారు, ఈ మ్యాచ్ చూడాలి, లేకపోతే ఈ మ్యాచ్ చూడకూడదు, చూడక్కర్లేదు అంటుంటారు. ఎట్లా చెబుతారు వాళ్ళు, ఎక్స్పర్ట్స్? మనం చూస్తుంటాం, ఒక ప్లేయరు క్రికెట్ బాల్ కొట్టాడండి, ఇలా వెళ్ళిపోయింది బాల్, అంటే ఫ్లాష్ లాగా వెళ్ళిపోయింది, అది 6 వెళ్ళిపోయింది. రెండోసారి వాడు కొట్టమంటే ఎట్ట కొట్టాడంటే ఇలా కొట్టాడు. వ్యాప్తి ఒకటే. సో ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఇక్కడ చాలా కాలం పట్టింది దానికి అక్కడ చేరటానికి, రెండో చోటకి వెళ్ళినాయి బాల్స్, కానీ ఇది ఫ్లాష్ లాగా వెళ్ళిపోయింది, 6 గ్యారంటీ. దీనికి 6, దీనికి అవుట్. ఎందుకని? ఆ వికెట్ కీపర్ కూడా వెళ్ళి క్యాచ్ చేసుకోవచ్చు, అంత ఎత్తు కొట్టాడు. ఎలా జరుగుతుంది అది? ఇఫ్ ద యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు టీటా అండ్ 90 మైనస్ టీటా. కాబట్టి 90 మైనస్ టీటా ఈ పదంలో కొట్టాడు అనుకోండి ఎవరైనా క్రికెటరు, మనం చూడక్కల సినిమా ఆల్రెడీ, సరే క్రికెట్ మ్యాచ్ ఫిక్స్ అయిపోయిందని అర్థం, మనం చూడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఫస్ట్ పాత్రలో కొట్టాడు అనుకోండి, నిజంగా గేమ్ ఆడుతున్నట్టు లెక్క. జోక్గాడు చెప్పాను, నిజం కాదు. రేపు పొద్దున పాపం పొరపాటున క్రికెటరు ఇలా కొట్టాడు అనుకోండి, రే బాబు నువ్వు మ్యాచ్ ఫిక్స్ చేసావు అనకండి పాపం. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 20 డిగ్రీస్తో కొట్టాడు అనుకోండి, ఎంత కోణం కొడితే వ్యాప్తి సమానంగా ఉంటుంది? ఆర్ విల్ బి సేమ్ 90 మైనస్ 70, 20 అంటే 70 డిగ్రీస్, అంటే 20 డిగ్రీలు మరియు
కి ఒకే వ్యాప్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మన ఫిజిక్సే ఉపయోగించేది. వ్యాప్తి ఒకటే, కానీ వాటి యొక్క ఎత్తులు మార్పు, కాలాలు కూడా మార్పు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మనం ఫిజిక్స్ని వీటిలో మనం ఉపయోగించుకోవచ్చు ఈ ప్రొజెక్టైల్స్లో. అలాగే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. ఇది ఒక ప్రొజెక్టైల్. ఇది తొలి వేగం యొక్క దిశ. This is the initial velocity direction and this is the instantaneous velocity direction at one point. ఏ వేగానికి వీటి మధ్య కోణము 90 డిగ్రీలు ఉంటుంది. అంటే దే ఆర్ పర్పెండిక్యులర్. ద ఇనీషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ ఆర్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇది చేసి చూడండి. ఇది యూ కాట్ టీటా అవుతుంది. యూ కాట్ టీటా. అండ్ ఎంత కాలం తర్వాత ఇలాగా జరుగుతుందంటే యూ బై జీ సైన్ టీటా. ఇది ఫార్ములా అండి. ట్రై చేయండి, డాట్ ప్రొడక్ట్ కనుక్కోండి, వస్తుంది మీకు. కాబట్టి ఒక ప్రక్షిప్తకానికి తొలి వేగము దిశ మరియు ఒక ఇన్స్టంటేనియస్ వెలాసిటీ యొక్క దిశ ఎప్పుడు లంబంగా ఉంటాయి అంటే దాని వేగము యూ కాట్ టీటా అయినప్పుడు, ఎంతకాలానికి టీ ఈజ్ ఈక్వల్ టు యూ బై జీ సైన్ టీటా అయినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. అదే విధంగా ఒక ప్రక్షిప్తకానికి మనం చూస్తే, ఫర్ ఎ ప్రొజెక్టైల్ ఇఫ్ యు సీ హియర్, ఫర్ ఎ ప్రొజెక్టైల్ ఇఫ్ యు సీ హియర్, this is a projectile, and if you take any point like this, suppose any 2 points like this, connect it like this. This angle is alpha, this angle is beta, and this angle, suppose you take it up angle of projection, this one as theta. Then for a projectile, tan theta is equal to tan alpha plus tan beta. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఉపయోగించి, మ్యాథమెటిక్స్ ఉపయోగించి ప్రూవ్ చేయొచ్చు ఇది. కాబట్టి ఒక ప్రక్షిప్తకానికి ఆ విధంగా ఉన్నప్పుడు tan theta విలువ ఎంత ఉంటుందంటే tan ఆల్ఫా ప్లస్ tan బీటాకి సమానంగా ఉంటుంది. ఇలా మనం చేయవచ్చు ఈ ప్రాబ్లమ్స్ని. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. ఒక కారులో ఒక మనిషి ప్రయాణం చేస్తున్నాడు. ఒక బుల్లెట్ని ఫైర్ చేశాడు నెట్టెలుగా. ఎ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్. కార్ ఈజ్ ట్రావెలింగ్ విత్ ఎ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ సపోజ్ 30 meters per second. ఈ బుల్లెట్ని ఫైర్ చేసినప్పుడు ఈ కారు కొంత దూరం ప్రయాణం చేసింది. ఆ బుల్లెట్ మళ్ళా ఈ కారులోనే వచ్చింది. ఈ దూరం సపోజ్ ఐ టేక్ దిస్ డిస్టెన్స్ యాజ్ 200 or 300 meters. What is the distance? 300 meters. అయితే ఎంత వేగముతో దీన్ని ఫైర్ చేస్తే ఈ విధంగా జరుగుతుందో చూడాలి. So here a car is traveling in the horizontal direction with a constant speed of 30 meters per second. A bullet is fired with some initial velocity u vertically upwards. By the time the car traveled with a constant speed of 30 meters per second, a distance of 300 meters horizontally, the bullet came back to the same car. Then what is the velocity with which the bullet is fired? That is the question for us. Here, how to solve it? Now, ఇది ప్రయాణించడానికి పట్టిన కాలం ఎంత అంటే దూరము బై వేగము 300 by 30, that is 10 seconds. కాబట్టి ఈ 10 సెకండ్లు దీనికి ప్రయాణ కాలము, టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఇట్ ఈస్ 2u by g. దిస్ గివెన్ 10 to u, I have to calculate, let g is 10. So u is equal to 10 into 10 by 2, that is 50 meters per second. If the bullet is fired at a velocity of 50 meters per second vertically upwards, this is going to happen. మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఫార్ములా ఉందండి 2u by g, దట్ ఈస్ 10. అది టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇచ్చేసాం, కనుక్కున్నాం 10. 2u by g, u కనుక్కోవాలి. 2u by g, g 10 తీసుకున్నామండి. సో u ఈజ్ ఈక్వల్ టు 10 into 10 by 2. 100 by 2 అంటే 50 meters per second. 50 meters per secondతో
అది పైకి ఫైర్ చేసినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేయబోతున్నామండి. వెలాసిటీ ఎట్ ద హైయెస్ట్ పొజిషన్ నథింగ్ బట్ u cos θ. తొలి వేగం ఎంత? u. The velocity at the highest position is half the initial velocity given. It's given like this. కాబట్టి దాని గరిష్ట స్థానం వద్ద వేగం ఎంత అంటే తొలి వేగంలో సగం ఇస్తే ప్రక్షిప్త కోణం ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఈజ్ θ వాల్యూ? ప్రక్షిప్త కోణం ఎంత? వాట్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్? ప్రక్షిప్త కోణం ఎంత? ఇక్కడ u క్యాన్సిల్ అయిపోయిందండి. cos θ ఈజ్ ఈక్వల్ టు హాఫ్, దట్ ఈస్ θ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. So this is a type of problem. Now for a projectile it is given that the potential energy and kinetic energy are equal at the highest position. Then what is the angle of projection? That is given. Here the potential energy formula is mg height u square sin square theta by 2g. The kinetic energy is half m v square. V square velocity at this one is u square cos square theta. So the mass is cancelled here. The acceleration due to gravity cancelled, and 2 is also cancelled here, and u square also cancelled. So left over is sin square theta is equal to cos square theta, or tan square theta is equal to 1. Tan square theta is equal to 1, or tan theta is equal to 1, theta is equal to 45 degrees. This is the problem connected to this. Now here an aeroplane is flying. మనం చూస్తుంటాం, ఈ వరదలు వచ్చినాయి కదా. Aeroplane is flying at a height of 490 meters. ఒక ఏరోప్లేన్ ఇట్లా ఫ్లై అవుతూ ఒక ఫుడ్ ప్యాకెట్ డ్రాప్ చేసింది. అది క్షితిజ సమాంతరంగా ఎంత వేగంతో పోతుందంటే 180 kmph. ఎంత ఎత్తులో ఉంది? 490 meters. ఆ ఫుడ్ ప్యాకెట్ ఎంత దూరములో, ఇక్కడి నుంచి ఎంత దూరములో పడుతుంది? at what distance it will fall? A food packet is dropped from the aeroplane. రైన్స్ వచ్చినాయండి, ఫుడ్ ప్యాకెట్ డ్రాప్ చేశాడు వాడు. అది ఎంత దూరంలో పడుతుందో మనం కనుక్కోవాలి. ఈ దూరం కనుక్కోవాలి. ఇది నిట్టనిలుగా మనం చూస్తే it is falling like a freely falling body. Therefore, if you take this one as h is equal to half gt square. 490 half 9.8 into t square. So this cancels 4.9. So t square is equal to 490 by 4.9, nothing but 100. So t is equal to 10 seconds. 10 సెకండ్ల తర్వాత అది భూమిని చేరుతుంది. ఈ క్షితిజ సమాంతర దూరం కావాలి x, వేగము ఇంటూ కాలము. ఎంత వేగం అండి? 180 kmph. 180 into 5/18 కిలోమీటర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చుకున్నానండి. ఇంటూ 10. ఇది 10 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 50 ఇంటూ 10 500 meters. కాబట్టి ఇది 500 మీటర్ల దూరంలో పడుతుంది. కాబట్టి మనుషులు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ జార విడిస్తే అది ఈ మనుషులు చేరుతుంది. అంతేగాని మనిషి నెత్తి మీద జార విడిచాడనుకోండి, అది మనిషి చేరదు, ఎక్కడో దూరంగా 500 మీటర్ల దూరంలో అది పడుతుంది. కాబట్టి ఈ ఫుడ్ ప్యాకెట్ డ్రాప్ చేయాలంటే డిఫెన్స్ వాళ్ళకి బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు దీంట్లో. బికాస్ ఇఫ్ దే డ్రాప్ హియర్ ఇట్ విల్ ఫాల్ అట్ దిస్ ప్లేస్ అట్ ఎ డిస్టెన్స్ ఇన్ దిస్ ప్రాబ్లం 500 meters. అలాగే ఇంకొక చిన్న ప్రాబ్లం తీసుకుందామండి. An aeroplane is flying like this, dropping a food packet. This distance is, let it be, 980 meters. And the line joining, this will come in the form of a parabola. And this line joining this one is making 45 degrees. Then what is the velocity of this aeroplane?
45 degrees ఇచ్చాడు. ఇది ఎప్పుడైతే 45 degrees ఇచ్చారో ఈ రెండు సమానం, అంటే ఇది కూడా 980. కాబట్టి ఈ దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. కాలం ఎలా వస్తుంది? h ఈజ్ ఈక్వల్ టు హాఫ్ gt స్క్వేర్. ఇది 980 హాఫ్ 9.8 t square. So t square is nothing but, this is cancelling 100 into 2. So t is equal to 10 root 2. So what is this? 980 is equal to u into 10 root 2. So what is u? It is nothing but 98 by root 2 meters per second. కాబట్టి ఇది 45 కాబట్టి ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయండి. ఇది 980 కాబట్టి ఇది కూడా 980. వేగము ఇంటూ కాలము 980. వేగం తెలియదు, కనుక్కోవాలి నేను. ఐ హావ్ టు క్యాలిక్యులేట్. కాలం ఎట్లా వస్తుంది? స్వేచ్ఛగా పడుతున్నట్టు కాబట్టి h ఈజ్ ఈక్వల్ టు హాఫ్ gt స్క్వేర్. h 980 ఇచ్చారండి, హాఫ్ gt స్క్వేర్. అప్పుడు t 10 రూట్ 2 సెకండ్స్ వచ్చేసిందండి. కాబట్టి ఇది ప్రతిక్షేపిద్దాం. u ఈజ్ ఈక్వల్ టు 980 by this one. If I 10 cancels 98 by root 2 meters per second. కాబట్టి ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ ని చేయటం జరుగుతుందండి. Now here for a projectile it is given that the maximum and minimum velocities. ఇక్కడ గరిష్ట వేగం, తొలి వేగం అని గరిష్టం ఉంటుందండి. ఈ గరిష్ట స్థానం దగ్గర u cos θ కనిష్టం ఉంటుందండి ఫర్ ఏ ప్రొజెక్టైల్. ఒక ప్రక్షిప్తకానికి తొలి వేగం గరిష్టంగా ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. ఇది కనిష్టం ఉంటుంది. దీని మీద ప్రాబ్లం. The minimum velocity of a projectile is given, the minimum velocity is given as 10 meters per second. And the maximum velocity is given as 20 meters per second. What is the angle of projection? అడిగాడు. అంటే ఏంటి? ఏమిచ్చాడు? కనిష్ట వేగం అంటే u cos θ ఇచ్చాడు. ఎంతండి? 10. గరిష్ట వేగం అంటే తొలి వేగం ఎంత ఇచ్చాడండి? 20. ఇక్కడ ఇది రాద్దాం, ఈ వాల్యూ ఇక్కడ రాద్దాం. 20 cos θ is equal to 10 or cos θ is equal to 1/2. θ is equal to 60 degrees. ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. Now we are going to see another problem here. A bullet is fired horizontally. A bullet is fired horizontally from the point A to B. These are the two paper screens A and B because no resistance. The bullet is fired like this. And by the time the bullet is reaching, it is taking this path. There is a vertical displacement of 10 centimeters. So what is the horizontal velocity if the distance is nothing but 100 meters? కాబట్టి ఏబీలు రెండు పేపర్ స్క్రీన్స్, వాటి మధ్య దూరం 100 meters ఇచ్చారండి. ఒక బుల్లెట్ని క్షితి సమాంతరంగా ఏ దగ్గర నుంచి కాలిస్తే అది బి దగ్గర నెట్టనిలుగా 10 సెంటీమీటర్ల కింద రంధ్రాన్ని చేసింది. అయితే బుల్లెట్ యొక్క వేగం ఎంత అని అడుగుతున్నాడు వాడు. ఎలా చేస్తామో చూద్దాం. హౌ టు డూ ఇట్. నౌ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద టైమ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. h is equal to half gt square. Height is 10 centimeters converted to meters. Half, let g is 10 t square. So this 10 and 10 cancels. T square is equal to 2 into 10 power minus 2, or t is equal to root 2 into 10 power minus 1. I want to calculate this velocity. So distance is equal to velocity into time. Distance is velocity into time. What is the distance? 100. What is the velocity? I have to calculate into time. It is nothing but root 2 by 10. So u is equal to 100 into 10 by root 2 meters per second.
that is 1000 by root 2 meters per second. ఇక్కడ ఏం చేసాం చూడండి, 10 సెంటీమీటర్ల స్థానభ్రంశం వచ్చింది. అంటే ఏంటనమాట, h is equal to half gt square. h అంటే 10 సెంటీమీటర్లు మీటర్లో మార్చుకున్నామండి, హాఫ్, g అంటే 10 రాసుకున్నాం, t స్క్వేర్. ఈ 10 క్యాన్సిల్. సో t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 into 10 power minus 2 or t is equal to root 2 into 10 power minus 1. మరి ఇది ఎట్లా వస్తుంది, ఇది x 100. సో x is equal to వేగము ఇంటూ కాలం. x ఎంత 100, వేగం కనుక్కోవాలి, t అంటే root 2 into 10 power minus 1. అది ఈ రకంగా రాసుకుందాం. సో u is equal to ఇది వచ్చేస్తే 100 into 10 by root 2, that is 1000 by root 2. You can simplify also, no problem, but just I am giving answer for it. This is given in IIT examination. This problem is given IIT. A similar model with a small change in the description. How? Suppose there is a car moving on the top of a hill like this. Top of a hill. The car is going like this on the top of a hill. With what velocity it has to take off so that it can reach the other hill at this height. Let it be 100 meter height, first one. First hill is 100 meters. And the second height, the height of this one is, let g is a 10, we can take it as g as 10. This is 90 meters. I take g as 10. So that it can safely reach the other hill. There is a big valley. The width of the valley is 8 meters. So if the car is traveling horizontally on a hill of top 100 meters, suddenly the driver has seen a valley of width 8 meters. But there is another hill of height 90 meters other side. So with what velocity, safe velocity, he has to drive so that he can reach the other hill safely. Let g is 10. ఇక్కడ మొదటి కొండ మీద 100 మీటర్ల ఎత్తున్న కొండ మీద కారు ప్రయాణం చేస్తుంది. సడన్ గా డ్రైవర్ చూశాడు, మధ్యలో ఒక 8 మీటర్ల వ్యాలీ ఉంది, దాని తర్వాత మళ్ళా కొండ ఉంది 90 మీటర్ల ఎత్తులో. ఎంత వేగంతో అతను ప్రయాణం చేస్తే అతను సేఫ్ గా రెండో కొండ మీదకి వస్తాడు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద హైట్స్ హియర్? 100 minus 90 is equal to half gt square. That is 10 is equal to half into 10 into t square. So t square is equal to 2 or t is equal to root 2. What is the horizontal distance? Horizontal distance is x. X is equal to velocity into time. So x is nothing but 8. Velocity తెలియదండి, కనుక్కోవాలి. I have to calculate. Time ఎంత? root 2. So is nothing but 8 by root 2. That is nothing but 4 root 2 meters per second. ఇంత కనీస వేగంతో ఉంటే అతను ఆ కొండని చేరగలుగుతాడు తేలికగా, లేకపోతే వ్యాలీలో పడిపోతాడు. సో రెండు ప్రాబ్లమ్స్ ఒకటేనండి, కాకపోతే డిస్క్రిప్షన్ లో మార్పు ఉన్నది. కాబట్టి you have to see the descriptions. You have to find the change in the description. Problem is same, concept is same. The vertical displacement we have to calculate first. From that time, then we have to apply for horizontal this one. So these are the two parts. Here also two parts. These are the two parts. Same model, but descriptions are different. Now we are going to discuss about another model here, a grasshopper. I think you might have seen grasshopper. It looks like this. A grasshopper can jump horizontally a maximum distance of 40 centimeters. What is the horizontal distance? That is u cos theta. What is the u cos theta? He is asking. So maximum range is given. Range is nothing but maximum range formula is u square by g. It is given as 40 centimeters converted to meters. And theta is nothing but 45 degrees given because is a 45 is a maximum.
It's possible only for 45 degrees maximum range. So u square is equal to, this will be g taking to this side. Let it be 10. So u square is equal to 4. U is equal to 2. But we want, what is that? U cos theta. People mostly will stop here, but we had to calculate this one. That is u cos theta 2 cos 45. That is 2 into 1 by root 2. Nothing but root 2 meters per second. So what is the horizontal component of velocity? It is nothing but root 2 meters per second. Like this, we can do some problems on these projectiles. Okay, thank you.